హలో ఫ్రెండ్స్, ఎలాగున్నారు? ఈ రోజు మనం రెడ్మీ నోట్ సిరీస్ లో చాలా స్పెషల్ అయిన ఫోన్ గురించి మాట్లాడుకుందాం. అదే రెడ్మీ నోట్ 15 5G. లాస్ట్ ఇయర్ వచ్చిన ఫోన్ నోట్ 14 కి ఇప్పుడు వచ్చిన నోట్ 15 కి ఏవైనా చేంజెస్ ఉన్నాయా? అసలు మనం ఈ ఫోన్ కొనడం వర్తేనా? ఒక్క నిమిషం కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియో ఫుల్ గా అయితే చూసేయండి. బాక్స్ ఓపెన్ చేస్తే ప్రీమియం లుక్ తో గ్లెసెల్ బ్లూ కలర్ ఫోన్ కనిపిస్తుంది. బాక్స్ లో మనకి 45 వాట్ చార్జర్, యుఎస్బి కేబుల్, ఒక బ్యాక్ కేస్ కూడా ఇస్తున్నారు. ఫోన్ డిజైన్ చూస్తే ఇది చాలా స్లిమ్ గా ఉంది. జస్ట్ 178 గ్రామ్స్ వెయిట్ ఇది. చేతిలో పట్టుకోగానే చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ వచ్చి 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డి AMOLED కర్వ్డ్ స్క్రీన్, 120 Hz రిఫ్రెష్ రేట్, 12 బిట్ 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 3, ర్యామ్ వచ్చి 8 GB LPDDR4X, 128 GB 256 GB వస్తున్నాయి. UFS 2.2 స్టోరేజ్ తో అవైలబుల్ గా ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చి 108 మెగాపిక్సెల్ వస్తుంది. అల్ట్రా వైడ్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ వస్తుంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా 20 మెగాపిక్సెల్ వస్తుంది. బ్యాటరీ 5520 mAh బ్యాటరీ వస్తుంది. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, IP65 IP66 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో ఫోన్ అయితే వస్తుంది. ఇది 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED కర్వ్డ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండడం వల్ల స్క్రోలింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఇంకా స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఈ డిస్ప్లేకి 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో సన్లైట్ లో కూడా చూసినా మనకు చాలా క్లియర్ గా అయితే కనబడుతుంది. ఈ బ్రైట్నెస్ వల్ల మెయిన్లీ వెట్ టచ్ అయితే ఉంది. మనం ఎప్పుడైనా స్నానం చేసి వచ్చినప్పుడు కానీ ఏమైనా ఫోన్ వచ్చినప్పుడు ఆన్సర్ చేయాలనుకుంటే వెట్ టచ్, కొన్నిట్లకైతే వెట్ టచ్ అనేది ఉండదు, వీటికైతే వెట్ టచ్ అనే ఆప్షన్ ఉంది. మన చేతులు తడిగా ఉన్నా కూడా స్క్రీన్ చాలా బాగా రెస్పాండ్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. నార్మల్ డైలీ టాస్క్స్ కి చాలా ఫాస్ట్ గా అయితే పనిచేస్తుంది ఈ ప్రాసెసర్. గేమ్స్ విషయానికి వస్తే BGMI 60 FPS లో, కాల్ ఆఫ్ డ్యూటీ 90 FPS లో చాలా స్మూత్ గా అయితే హ్యాండిల్ చేస్తుంది. 8 GB ర్యామ్ వల్ల మల్టీ టాస్కింగ్ కూడా సూపర్ స్మూత్ గా అయితే వర్క్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే మెయిన్ కెమెరా అట్రాక్షన్ అనుకోవచ్చు. 108 మెగాపిక్సెల్ OIS కెమెరా ఇది. డే టైమ్ ఫొటోస్ లో డీటెయిలింగ్ చాలా షార్ప్ గా అయితే ఉంటుంది. OIS ఉండడం వల్ల నైట్ టైం లో లైట్ లో కూడా షేక్ అవ్వకుండా పిక్చర్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సెల్ఫీస్ కి, వ్లాగ్స్ కి ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది ఈ ఫ్రంట్ కెమెరా అయితే. వీడియో రికార్డింగ్ వచ్చి 4K 30 FPS వరకు రికార్డ్ అయితే చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 15 ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. 1080 క్వాలిటీతో అయితే రికార్డ్ అవుతుంది. 30 FPS వీడియో క్వాలిటీ అయితే చూడొచ్చు. సెల్ఫీకి, వ్లాగింగ్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 15 రేర్ కెమెరా 108 మెగాపిక్సెల్తో అయితే రికార్డ్ అవుతుంది. 4K 30 FPSతో అయితే రికార్డ్ అవుతుంది. చూడండి క్వాలిటీ అయితే. వాయిస్ కూడా ఫోన్ మైక్ ద్వారా వస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 5520 mAh పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది. రోజంతా మనకి బ్యాటరీ అయిపోతుందని టెన్షన్ లేకుండా అయితే వాడుకోవచ్చు. మెయిన్లీ 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఉంటుంది. కాసేపు ఛార్జింగ్ పెడితే ఫుల్ డే బ్యాకప్ అయితే వస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇందులో ఉండదు HyperOS 2 మీద నడుస్తుంది. ఈసారి అయితే రెడ్మీ వాళ్ళు 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. ఇది చాలా మంచి అప్డేట్ అనుకోవచ్చు. ఓవరాల్ గా చూస్తే రెడ్మీ నోట్ 15 5G డిజైన్, డిస్ప్లే అండ్ కెమెరా విషయంలో చాలా డెవలప్ అయితే అయ్యారు. ఎస్పెషల్లీ ప్రీమియం కర్వ్డ్ డిస్ప్లే అండ్ లైట్ వెయిట్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీరైతే ఈ ఫోన్ ని కొనాలనుకుంటున్నారా, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఇలాంటి రివ్యూ, అన్బాక్సింగ్ కావాలంటే వెంటనే ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మరొక అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.